కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు నూతనంగా ఎన్నికైన కామారెడ్డి నియోజకవర్గ మండల అధ్యక్షులు మరియు పట్టణ అధ్యక్షులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం, కొత్త దిశను అందించే విధంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడారు. ఈ రోజు మా జీవితంలో ఒక గర్వకారణమైన మరుపురాని రోజు. కాంగ్రెస్ పార్టీ మాపై ఉంచిన విశ్వాసానికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ మరియు తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మేము ఇంతవరకు కష్టపడి పనిచేసామంటే దానికి ప్రతి కార్యకర్త సహాయ సహకారాలు ఉన్నాయి. దీనికి కృషి చేసినటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి, అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రజాబంధు రేవంత్ గారికి, అదేవిధంగా మన మాచారెడ్డి ముద్దుబిడ్డ మనందరి వెన్నంటే ఉండి తోడ్పాటును తీసుకున్నటువంటి మా అన్న ప్రభుత్వ సలహాదారు శివరెడ్డి గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క నియామకానికి సహకరించినటువంటి కామారెడ్డి పట్టణ సీనియర్ నాయకులు పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా నాయకుడు శివరెడ్డి గారికి మహాభివందనం. మా మీద నమ్మకంతో పెట్టిన ఈ బరువును ప్రతి గ్రామాల తిరిగి సైనికుల లెక్క ముందుకు తీసుకొస్తామని నేను తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకం పెట్టినందుకు బాధ్యత అని అనుకోని ప్రతి గల్లీకి తిరుగుకుంటా సైనికులుగా తయారు చేస్తానని, అదే గూడెం శ్రీనన్న గారికి మరి రాష్ట్ర నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ మరియు ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి అనంతరెడ్డి గారికి, నాతోటి మండల పార్టీ అధ్యక్షులు అందరికీ, ఇంకా వచ్చిన పెద్దలు సీనియర్ నాయకులు ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఈ బాధ్యత ఇచ్చినటువంటి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అలాగే తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మొన్ననే కొత్తగా ఎన్నికైనటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మండల ప్రజలకు ఒక బాధ్యత, ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి కష్టాలు తెలుసుకొని పార్టీని బలోపేతం చేయడమే మండల పార్టీ అధ్యక్షులకు బాధ్యత అని చెప్పి నేను ఇస్తా ఉన్నాను. మరి ఏదైతే ఆ రోజు నేను ఒక చిన్న కార్యకర్తగా వచ్చి పార్టీలో చేరి నేను ఇంత పటిష్టమైన పని చేసి మరి నాకు రెండోసారి అవకాశం ఇచ్చిన మరి ఏఐసి మల్లికార్జున్ గారికి, మరి అదేవిధంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మాచారెడ్డి ముద్దుబిడ్డ మన కామారెడ్డి మరి వీరుడు దేవుడు సూర్యుడు మన శివరెడ్డి గారికి కూడా నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి కార్యకర్తలకు గుర్తించడం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. నూతనంగా ఎన్నుకోబడిన మండల కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ప్రెస్ మీట్ కి చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు. మేము కష్టపడి అంటే శుభ్రసార్ తన రాజకీయ జీవితాన్ని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో మొదలుపెట్టిందో శ్వాస వరుసకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటానని ఏ విధంగా తీపిగా నమ్ముకొని ఉన్నదో అదే అడుగుదారులలో మేము మండలం నడుస్తామని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే వర్గంలోకైనా సరే ఎక్కడైనా సరే అందరికీ స్టేజ్ మీద కూర్చుండబెట్టేదే కాంగ్రెస్ పార్టీ. కావున ఈరోజు మమ్మల్ని మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఏఐసిసి మల్లికార్జున ఖార్గే గారికి, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి
నటరాజన్ మీనాక్షి గారికి, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పిసిసి వర్యులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ధైర్యంగా నిలబడ్డామంటే మా ఆశాజ్యోతి అయినటువంటి మాచారెడ్డి ముద్దుబిడ్డ మన కామారెడ్డి ఆశాజ్యోతి శబిరలి గారికి ఈ సభ నుంచి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికలకు, మరి వీధిలో ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీలకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు మరియు కౌన్సిలర్లకు మా బాధ్యతగా మాకు పథకాలు పెట్టినటువంటి మహమ్మద్ షబ్బీర్ గారికి, మరియు ఏఎస్సీ నటరాజన్ గారికి, మరియు మహేష్ కుమార్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మరి మా ఆది నాయకుడు మాచిరెడ్డి ముద్దుబిడ్డ కామారెడ్డి ప్రజల ఆశాజ్యోతి మరి వారికి మా హృదయపూర్వక గారికి, అలాగే మా ముందున్నటువంటి పత్రికా మిత్రులందరికీ, అలాగే నాతోటి మా మిత్రులు నూతనంగా ఎన్నికైనటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు మా సందీపన్న గారికి, అలాగే మా మాచాడి మండల పార్టీ అధ్యక్షులు నాసిలాల్ గారికి, బీపీఎల్ మండల పార్టీ అధ్యక్షులు రాజన్న గారికి, ఇద్దరు మా మండల పార్టీ మాజీ అధ్యక్షులు యావడన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రులు గబ్బా ప్రసాద్, మా అజ్మత్ అన్న, అజ్మత్ అలీ గారికి వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని పార్టీకి పనిచేస్తున్న ప్రతి నాయకుడు పార్టీ మారకుండా ఉన్న వీళ్ళు అని చెప్పి మమ్మల్ని ఇన్ని రోజులు సేవ చేస్తున్నటువంటి ముఖ్య నాయకుడు మీరే అని చెప్పి గుర్తించి